ఎక్కడో కృతయుగం నుంచి ప్రారంభం చేస్తే కలియుగం వరకు ఈ సృష్టి క్రమాన్నంతా కూడా స్థితిగతులన్నీ కూడా వాళ్ళు గణపతి యొక్క అనుగ్రహ ఆశీర్వచనాలతోనే వాళ్ళు దేవతలు కూడా ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి గణపతి విశేషంగా మనకు తెలిసినటువంటి స్వరూపం, తెలిసినటువంటి మాహాత్యం అమ్మవారు పసుపుతో తయారు చేస్తుంది. అటువంటి పసుపుతో తయారు చేసినటువంటి అమ్మవారు ప్రాణం పోసి అమ్మవారు మంగళస్నానం చేయడానికి వెళితే ద్వారపాలకుడిగా నియమిస్తే పరమేశ్వరుడు వచ్చి ఆ స్వామి గౌరీతనయుడు అని తెలియకుండా శిరస్సును త్రిశూలంతో ఖండించి వేస్తాడు అని మాత్రం మనకు తెలుసు. అటువంటి గణపతి తత్వాలు పురాణములన్నీ కూడా మనం గమనించి చూస్తే, 4 వేదాలను కూడా తరచి చూస్తే 62 గణపతి స్వరూపాలు ఉన్నాయి. దాంట్లో చాలా చాలా శక్తివంతమైనటువంటివి 32 గణపతి స్వరూపాలు. వాటినే